మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంఘం ప్రియజన బిడ్డ మరో రేకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఉపగల తండ్రి దయగల మేసేని బంగారు పాదాలకు లెక్కైన వందనాలు స్థితుల స్తోత్రము. గతించిన రాత్రంతా రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించింది. మరో రేకాల సమయం సజ్జ లెక్కను చేసి ప్రార్థించండి. వాక్యమైన దేవుడు వాక్యంలో నాతో మాట్లాడి మీరే మేము అదంతా ప్రభావాలు పొందమని చేస్తున్నాం నడుచున్నాం తండ్రి. ఆమె దేవుని సంఘం అప్రిదాన్ని బిడ్డల నిర్ధులకు ఏర్పాటు చేసిన వాక్య భాగం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14 నుండి 18 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ ప్రభువును గురించి, ప్రభు యొక్క పరిచర్యను గురించి, అనగా క్రీస్తు పరిపూర్ణ పాప పరిహారార్థ బలిగా ఆయన తను తాను అర్పించుకున్న తర్వాత పాపమునకు చోటు లేక, బలులకు చోటు లేక ఆయన మన కొరకు బలి అయి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు రక్తము చేత, ఆయన చిందించిన రక్తము చేత, ఆయన మరణము చేత నేడు మనము మరణము నుండి విమోచింపబడి క్రీస్తు యొక్క ప్రేమలో, ఆ ప్రేమకు నిలిచిన వారమై తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించే వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ ప్రభుని గురించి చెప్తున్నాడు. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని అంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఒక్క అర్పణ, తాను చేసిన ఆ యొక్క బలియాగాన్ని బట్టి, ఆ రక్త ప్రోక్షణను బట్టి సమస్తమైన పాపాలు పరిష్కరింపబడి ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేస్తున్నాడు. సదాకాలము అంటే నిత్యము మనము పరిశుద్ధులుగా ఉండడం కోసము ఆయన తన పరిశుద్ధతను తను విడిచి పాపులమైన మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ, ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏ విషయంలో? ప్రభువుని గురించి, ప్రభువు చేసిన కార్యాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏంటో చెప్తూ, ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందు ఉంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. దేవుడు ఏదైతే హృదయాన్ని, అంతరంగాన్ని పరిశీలించి పరిశోధించేవాడై ఉన్నాడో, ఆ హృదయ పరిశోధకులుగా ఉన్న ప్రభువు మనలో ఉన్న పాపాన్ని తొలగించి మనలను నీతిమంతులుగా చేశాడు. క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ వలన పాపక్షమాపణ కలిగింది. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు, ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు అని. ఏది? నూతన నిబంధనకు గుర్తుగా, కొత్త నిబంధనకు గుర్తుగా క్రీస్తు ప్రభు వారు అర్పించిన ఆ యొక్క సజీవమైన బలియాగాన్ని గుర్తు చేసుకుంటూ, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత, దేవుడు ఏదైతే మన హృదయాలలో ఏదైతే ఆయన వంశాలను తలంచాడో దానిని బట్టి మనము క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మనము జీవించే వారం విన్నాము. అందుని బట్టి వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకోను అంటున్నాడు అని ప్రభువు చెప్తుడు. అక్రమాన్ని, పాపాన్ని జ్ఞాపకం చేసుకోనంటే ఏంటి? ఎవరైతే క్రీస్తు ప్రభువులో, క్రీస్తు ప్రేమలో నూతన పరచబడతారో, పరిశుద్ధపరచబడతారో వారు క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి జీవించువారై ఉన్నారు. అందుని బట్టి పౌలు అన్నాడు, వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. అంటే మన అతిక్రమాలు, మన పాపముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా, నరావతారిగా ఈ లోకానికి ఆయన పంపబడ్డాడు.
ఆయన వచ్చి చేసిన ఆ యొక్క శిలువ యాగాన్ని బట్టి, మరణ త్యాగాన్ని బట్టి మనలో ఉన్న మనల్ని ఆ జీవములోనికి ఆయన నడిపించి తన కృప చేత రక్షించాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూ ఉండదు అంటున్నాడు. అంటే క్రీస్తు ప్రభు వారు చేసిన ఆ యొక్క ఒక్క త్యాగాన్ని బట్టి పాపములని పరిహింపబడి బలులు, నైవేద్యాలు, అర్పణలు ఇవి కాక, గొర్రెలేక, మేకలేక, ఎడ్లేక రక్తం కాక తన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన చిందించడం ద్వారా నేడు మనము విడిపింపబడి రక్షింపబడి ఆ ప్రేమలో కొనసాగుతున్నాం. అందును బట్టే క్రీస్తు పరిపూర్ణ పాప పరిహారార్థ బలిగా ఆయన తన్ను తాను సమర్పించుకొని మనలను తన రాజ్యమందు చేర్చుటకు ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. నేడు మనం క్రీస్తుని కలిగిన వారమైతే, ఆ క్రీస్తు ప్రేమ యందు నిలిచిన వారమైతే, ఆ ప్రేమలో కొనసాగుతున్న వారమైతే, క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి ఆ పునర్జన్మ సంబంధమైన నూతనత్వాన్ని మనం కలిగిన వారమై ఉంటాము. అందుని బట్టే పౌలు చెప్పిన మాట, నా ధర్మ విధులను వారి హృదయమున నుంచి వారి మనస్సుల మీద వాటిని వ్రాయుదునని చెప్పి ఆ తర్వాత దేవుడు ఏదైతే తెలియజేస్తాడో ఆ తెలియజేసిన దాన్ని బట్టి ఆయన రానయ్యున్నాడు. కాబట్టి ప్రభు తిరిగి రానయ్యున్నప్పుడు వాని క్రియల చొప్పున, వాని పనుల చొప్పున వానికి ప్రతిఫలాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. కాబట్టి మరణములో నుండి జీవములోనికి నడిపించిన క్రీస్తుని బట్టి, నిత్య జీవాన్ని అనుగ్రహించిన క్రీస్తుని బట్టి, ఆ నిత్యత్వంలో సదాకాలము ఆయనతో ఉండే ఆ యొక్క ఉన్నతమైన స్థితిని బట్టి మనము ప్రభువులో పరిశుద్ధాత్మలో ఎదుగువారమై ఉండాలి. అంటే మనలో పాపమును తొలగించి మనలో నీతిమంతులుగా చేసి ఆ నీతిమంతులుగా మనం కొనసాగాలని క్రీస్తు ప్రభు వారు తలంచారు. కాబట్టి వారి పాపములు, వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. కాబట్టి నీవు క్రీస్తుని కలిగి ఉంటే పాపము చేయక మరణ సంబంధమైన ఆలోచనలు కలిగా ఆత్మ సంబంధమైన ఉద్దేశాల చేత నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని గురించి, ప్రభు యొక్క కార్యాలను గురించి నీవు సదాకాలము జీవించువాడవై ఉండాలని ఉదయకాల సమయంలో భక్తులైన పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నాడు. అందును బట్టే వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎనడం ఉండదు అంటున్నాడు. కాబట్టి క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి క్షమింపబడిన మనము మరణమునకు చోటు లేక ఆత్మయందు నిలిచిన వారే ప్రభు వచ్చినప్పుడు వానితో పాటు ఆయన రాజ్యమందు సదాకాలము జీవించేవారమై ఉంటామని అదే కాల సమయంలో భక్తులైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, నీవు మా కొరకు, నా కొరకు చెందించిన నీ పరిశుద్ధమైన రక్తాన్ని బట్టి నీ రక్తమందు నిలిచి జీవించుటకు నీ సహాయము, నీ సన్నిధి మాకు దయచేయాలి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, ప్రార్థన అవసరతలు లెక్కలు తీర్చువాడు. అయ్యా, ఏ ఒక్కరిని నశింపక అంతకందరూ మార మనసు కలిగి పాప క్షమాపణ కలిగి నీ నిత్య రాజ్యంలో నీతో యుగయుగాలు జీవించగలంగా గడిపి దయచేయాలి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి జీవించండి. నీ ప్రేమ కలిగిన మాటల చేత ప్రేమపడుతూ నీ కృపయందు కొనసాగుటకు నీ సహాయం దయచేయండి. ఆత్మతో, సత్యముతో నేను ఆరాధించి సేవించి నీ నిత్య రాజ్యంలో నీతో యుగయుగాలు జీవించగలంగా గడిపి దయచేయమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద మానవులను మాకు దయచేయము. నాళ్ళ ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన అనుసరం శోధనలో ఏకాదశం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడండి సంరక్షించును గాక. ఆమేన్.